2024 సంవత్సరం చివరి రోజు వల్ల 2025కు స్వాగతం పలుకుతూ అందరికీ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాలం అనంతమైంది, కాలానికి అవధులు లేవు. మనం యుగాలు లెక్క పెట్టుకున్న క్షణాల నుంచి యుగాల దాకా చూసుకుంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో ఉన్న దాటి. కానీ విశ్వం గురించి మనం ఆలోచన చేస్తే ఖగోళంలో విశ్వం ఏర్పడి లక్షల సంవత్సరాలు అయింది. మనం అంతా యుగాలన్నీ మహా అయితే 10-12 వేల ఏళ్ళు మాత్రమే ఇదంతా కలిస్తే. కానీ ఖగోళ శాస్త్రానికి చూసుకుంటే ఖగోళం అనేది లక్షల సంవత్సరాల క్రితం, కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. అందులో నుంచి పాలపుత్తలు, అట్లాగే మన భూగ్రహం, సూర్య కుటుంబం ఇవన్నీ చూస్తే చాలా పిపిలికన్ లాంటి వాళ్ళం మనం అందరం కూడా. ఆహాలు, ఆర్థికాలు, నేనే గొప్ప, ఈగోస్ ఇవన్నీ పెట్టుకొని మనం జీవిస్తున్న క్రమంలో కొత్త సంవత్సరానికి ఎలాంటి కల్మషాలు లేకుండా మనందరం వచ్చే కొత్త నూతన సంవత్సరం నూతన ఆశలతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ పాత సంవత్సరం 2024లో ఇప్పటిదాకా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఏం జరిగింది చాలా పెద్దది అది. కానీ దాన్ని కేవలం ఒక 4-5 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన భారతదేశానికి వస్తే, ప్రపంచం వేరే మాట్లాడదాం, మన భారతదేశానికి వస్తే జూన్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. రాజకీయంగా చూసుకుంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు జూన్లో, ఏప్రిల్ నుంచి మే దాకా జరిగితే, జూన్ వరకు జరిగితే అందులో 8 రాష్ట్రాలు ఎన్నికలు, ఆ తర్వాత కూడా జరిగిన ఎన్నికలు కలుపుకుంటే రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. కేంద్ర ఎన్నికలతో పాటు జాతీయ పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ జరిగినాయి. ఈ మొత్తం చూస్తే మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. విర్రవీగి అహంకారంతో నేనే గొప్ప అనుకున్న పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడ ప్రజలు ఉంచారు. కొంచెం ముందుకెళ్తే 2023లో తెలంగాణలో కూడా జరిగిన ఎన్నికలు, కనుక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. అట్లా చూసుకుంటే మనకు పార్లమెంట్ ఎన్నికలు కూడా, అంటే తెలంగాణలో కూడా. ఇవన్నీ చూస్తే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎంత గొప్పగా ఉంది అంటే ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలని తేల్చిపడేసారు. ఏం శశవిషలు లేకుండా చాలా గొప్ప పార్టీలన్నీ కూడా బోల్తా పడ్డాయి. చాలా నిన్నటిదాకా అవహేళన చేసిన పార్టీలన్నీ ముందుకు వచ్చినాయి. ఉదాహరణ చెప్తాను నేను. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు 2023లో తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉండే. టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు ఎదురు లేదు అనే పరిస్థితి ఉండే. కానీ అహంకారము, అవినీతి ఈ రెండింటి వల్ల ఆ పార్టీ 40%, 37% ఓట్లు సంపాదించుకున్న, 39 సీట్లు సంపాదించుకున్న, ప్రతిపక్షంలో కూర్చుని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. బీజేపీని 8 సీట్లతో, 8 అసెంబ్లీ సీట్లతో ఆశీర్వదించారు. అందుకని 2024కి వస్తానుగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరి 37% ఓట్లు ఎటు పోయినాయో, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా పార్లమెంట్లో ఇవ్వలేదు. అదే ప్రజలు గతంలో 2018, 19 వరకు ఎట్లాంటి ఒక విభిన్నత్వం చూపించారో 2023కి 24కే తెలంగాణలో ఆ పని చేశారు. అట్లాగే వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి, మీ పనితీరు చాలు, మీ 5 ఏళ్ళకి పరిమితం అనుకుంటూనే 40% ఓట్లు ఇచ్చారు. సీట్లు మాత్రం 11 వచ్చినాయి. కానీ ఇటు పక్కన మేము గెలుస్తామో ఓడతామో వాళ్ళకు నమ్మలేని పరిస్థితి. కలిసి ఉంటే కలసుఖం అని చెప్పి తయారైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని వాళ్ళు అతి పెద్ద మెజార్టీతో ఆశీర్వదించారు. అంటే ప్రజలు సైలెంట్, అంటే నిశ్శబ్ద విప్లవం అంటాం కదా, అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో కూడా ఉంది, కానీ అది 2023 కనుక దాన్ని ప్రస్తావిస్తలేదు. ఒక అధికార పార్టీని 10 ఏళ్లుగా పనిచేసిన పార్టీని ఓడించి ప్రజలు చారిత్రాత్మక తీర్పును తెలంగాణలో ఇస్తే, ఇక్కడ కూడా మొదటి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో మొదటి 5 ఏళ్ళు టీడీపీ నుంచి, తర్వాత వాళ్ళ పనితీరు నచ్చకనో ఏమో టీడీపీని పూర్తిగా 23 సీట్లకు పరిమితం చేసి వైఎస్ఆర్సీపీని గెలిపించారు. ఆ తర్వాత చూసుకుంటే మరి మళ్ళీ 5 ఏళ్ళకి మొహం మొత్తిందా, లేకుంటే వాళ్ళ పనితీరు సరిగ్గా నచ్చలేదా, దాంతో ఇటు పక్కన వైసీపీని ఓడించి అత్యధిక మెజార్టీతో 164 అసెంబ్లీ సీట్లతోని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని గెలిపించారు. అంటే ప్రజల తీర్పు అంతా స్పష్టంగా ఉన్నది. వై నాట్ 175 అనే వాళ్ళకు 11 సీట్లే ఉంచారు, 150 కంటే నుంచి మధ్యన 5 ఎగిరిపోయింది. అట్లాగే దేశంలో కూడా చూడండి, చాలా రాష్ట్రాల్లో పార్టీలు, ఉదాహరణకు ఒరిస్సాలో 25 ఏళ్ల పాటు వరుసగా అప్రతిహతంగా పరిపాలించిన నవీన్ పట్నాయక్ గారిని ఓడించారు కదా. అంటే మనకు ఎట్లా ఎవరైనా సరే దానికి వేరే అవసరం లేదు అనే దాని మీద అక్కడ. అట్లానే మనకు ఉత్తరప్రదేశ్ కానీ, మన బీహార్ కానీ,
వీటిల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. కానీ ఎన్నికలు జరిగిందంటే జార్ఖండ్, అట్లాగే మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఎన్నికలు చూసాం. హర్యానాలో మూడోసారి రాదు అధికారంలోకి అన్నప్పుడు మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో అన్నిటికంటే మన ప్రజాస్వామ్య ఫ్లేవర్ ఏంటంటే ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగడం, 2014 తర్వాత 2024 ఎన్నికలు జరగడం, కేంద్రపాలిత ప్రాంతంగా చేసి 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కూడా ఎన్నికలలో అత్యద్భుతంగా హింసకు తావు లేకుండా చిన్న చితక సంఘటనలు జరగకు ఎక్కడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాగానో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లాగానో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పెద్ద హింస జరిగిన సందర్భాలు లేవు. కనుక జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది ఓ రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ద్వారా. ఇక కేంద్రానికి వచ్చి ముగిస్తాను. దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కా బార్ 400 అని 400 సీట్లకు పైగా సాధిస్తామని మోడీ గ్యారంటీ, నేనే గ్యారంటీ అని మోడీ స్వయంగా తనకు కాళ్ళకు తానే మొక్కుకొని దీర్ఘాయుష్మాన్ భవ అనుకున్న మోడీని ఎక్కడుంచాను అక్కడ ఉంచారు ప్రజలు. అబ్కా బార్ 400 అని, మేమే సొంతంగా 370 సీట్లు బీజేపీకి వస్తాయని విరవీగిన ఆ పార్టీని కానీ ఆ నాయకులను కానీ మీరు అంతకు సరిపోరు, గత 10 ఏళ్ల పాలనలో మీరు చేసిన తప్పులున్నాయి, ఒప్పులున్నాయి, మీ ఒప్పులను మేము హర్షిస్తున్నాం, మీ తప్పును క్షమించము, మీరు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి మిమ్మల్ని అని చెప్పి అంతకుముందాక 2 ఎన్నికలు 2014, 2019లో ప్రతిపక్ష స్థానానికి కూడా అర్హత సంపాదించిన కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు ఇచ్చారు. మొత్తం ఇండియా కూటమి INDIA ఇండియా కూటమికి 234 స్థానాలకు పైగా ఇచ్చారు, 34 స్థానాలకు వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకు ఇటు పక్కన ఏది ఎన్డీఏ కూటమికి 240కే పరిమితం చేసి కూటమితో కలుపుకొని 293 సీట్లు ఇచ్చారు. అంటే మీరు ఎంత ప్రచారం చేసుకున్నా మీకు ఇచ్చే నాయకత్వ పటిమ కానీ మీరు చూపించిన దాన్ని బట్టి మీకు ఇంతవరకే పరిమితం చేస్తామని అబ్కా బార్ 400 పోయింది, అబ్కా బార్ 370 పోయింది. మీ స్వంత పార్టీకి మీ స్వంతానికి 240 సీట్లు ఇస్తాం, మిగతా వివిధ పక్షాలు కలుపుకుంటే అత్యవసర మెజార్టీ మాత్రమే అంటే 293 దాటకుండా 272 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుంది. 8 రాష్ట్రాల ఎన్నికలు 2024లో, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో ఎన్నికలు జరిగితే కూడా చాలా విలక్షణమైన తీర్పు ఇచ్చారు. గర్వంతో పోయిన పార్టీలను ఓడించారు. చాలా దేశాలలో అధికార పక్షం మారింది. చాలా దేశాల్లో కొన్నిసార్లు చావు తప్పి కనులటమైనట్టు ఇండియాలో లాగా. అంటే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్యం కనుక దేశం కనుక 97.5 కోట్ల ఓటర్లు ఇవాళ ఇండియాలో 66 కోట్ల మంది ఓట్లు వేశారు. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపిస్తున్న ప్రభుత్వాలనేమో ఎక్కడ ఉంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అని చేశారు. ఇది ప్రజాస్వామ్య నామ సంవత్సరం లేకుంటే ఎన్నికల నామ సంవత్సరం అనొచ్చు ప్రపంచవ్యాప్తంగా. దీన్ని గమనించి ప్రజలు చరిత్ర నిర్మాతలు పాలకులు కాదు అని పార్టీలు గ్రహిస్తే మంచిది. అందుకని 2024 ఈ గుణపాఠం పార్టీలు నేర్పిందని నేను అనుకుంటున్నాను. నమస్కారం.